స్త్రీ యొక్క సొంత ఆస్తులు అంటే ఏంటి? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలులో ఉన్నటువంటి చట్టం. ఈ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారంగా ఒక స్త్రీకి ఆస్తి అనేది వివిధ రూపాలలో వస్తుంది. ఉదాహరణకు, ఆమె బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఆమె ఉద్యోగం చేసి లేకపోతే వ్యాపారం చేసి ఆమె సంపాదనతో ఆమె ఏదైనా ఒక ఆస్తిని కొనుగోలు చేసి ఉంటే ఆ ఆస్తి ఆమె సొంత ఆస్తి. అదేవిధంగా తల్లిదండ్రుల నుంచి ఆమెకి ఏదైనా ఆస్తి బహుమతి రూపంలో లేకపోతే స్త్రీధనం రూపంలో సంక్రమిస్తే ఆ ఆస్తి ఆమె యొక్క సొంత ఆస్తి. ఆమెకు మ్యారేజ్ అయ్యే సందర్భంలో ఆమె బంధువులు ఎవరైనా గిఫ్ట్ చేస్తే అది ఆమె యొక్క సొంత ఆస్తి. భర్త నుంచి విడిపోయే సందర్భంలో మెయింటెనెన్స్లో భాగంగా ఆమెకు వచ్చిన ఆస్తి ఆమె సొంతం ఆస్తి. ఆమె సొంతం ఆస్తి కాబట్టి ఆమె ఎవరికైనా అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు, గిఫ్ట్గా రాసే రైట్స్ ఆమెకు ఉంటాయి.